యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జగదీషు, ఇవాళ ఈడు సావడు కదా మీ అమ్మతోడు. రేయ్, ఇప్పుడు దీన్ని అక్కడికి తీసుకెళ్తారా? కష్టమవుతుంది రాజు. మెల్లిగా తీసుకెళ్తామన్నా, అన్ని బిందెలు మోసే తప్పుది కదా, పట్రా. చెప్పాను కదరా, పూజ అయ్యాక తీద్దాంలే. ఈ బిందెలతోనే తీసుకెళ్ళండి. అలాగే అన్నా. జగదీషు వెళ్ళి ఆపవయ్యా. వెళ్ళు. రే రండిరా. తప్పుకోండి, తప్పుకోండి. ఏయ్ పూజారి, పూజలతో మా వాళ్ళని చంపుదాం అనుకుంటున్నావా? నేను కాదయ్యా, మీలో పేరుకుపోయిన దురాశే మీ వాళ్ళని చంపిస్తోంది. అవునా? ఎలా చంపుతుందో నేను చూస్తా. ఏం చేస్తున్నావు? అమ్మవారి ఆగ్రహానికి బలవుతావు. అరవిందా, ఏం చేస్తున్నారా మీరు? అరవిందా, యారా పూజలు చేస్తారా? పూజలు అరవిందా, అరవిందా, పూజలు చేస్తారా? పూజలు ఇప్పుడు చేయండి రా పూజ. ఎవడొస్తాడో నేను చూస్తా. నేను చూస్తా. ఈ పంచభూతాలు కూడా అతన్ని గమనిస్తూనే ఉన్నాయి. అవే అతని పాపాలకు సమాధానం చెప్తాయి. పదవే. పార్ట్నర్, ఏ పార్ట్నర్, పార్ట్నర్. అయ్యో ఏమయ్యా? ఏ పార్ట్నర్? అయ్యో ఇంకెక్కడ పార్ట్నర్ అయ్యా? మా వాడికి ఈతొచ్చు, డోంట్ వరీ.
వస్తాడు కంగారేం లేదు. హలో హలో హలో, ఎవరు దూకక్కర్లా, మా వాడికి ఈత వచ్చులే. వస్తాడుగా. వస్తాడు. ఇంతసేపైనా రాలేదంటే చచ్చాడనే. తగిన శాస్తే జరిగింది. అభిషేకాన్ని పాడు చేయాలని చూస్తాడా? అలాంటి నీచులకి ఇలాంటి కుక్క చావే వస్తుంది. చావులన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నారుగా భూపతి. మీరు చేస్తున్న దురాఘాతాలకు మీ చావు ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత ఘోరమైన చావు చేస్తారో ఒక్కసారి ఊహించు. హా? చచ్చాడయ్యా. నిజంగానే చచ్చాడు కదయ్యా. భుజమ్మ గారు, ఆటలమ్మ పూసిన వాళ్ళందరూ మూడవ పూజ దిగ్విజయంగా ఆ తల్లే పూర్తి చేసుకుంది. ఇక ఆఖరిదైన నాలుగవది రేపు చేసేస్తే 5వ రోజున ఆ తల్లివాక్కు నిజమై దేవాలయ ద్వారాలు తెరుచుకుంటాయి. తల్లి, ఇలానే దయ చూపించమ్మా.
ఇంత జరుగుతుంటే ముందే నాకెందుకు చెప్పలేదు? మన వాళ్ళని ముగ్గురిని కోల్పోయాకొస్తారా? ఒక షాక్ తర్వాత మరొకటి వెంటనే తగిలేసరికి వాళ్లకు ఎలాగన్నా షాక్ ఇద్దామన్న ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మీకు చెప్పలేదు కనకం గారు. ఇప్పటికైనా చెప్పారు, సంతోషం. బట్ జరిగింది పెద్ద విషాదం. మరొకటి జరగకూడదు మేడం. మనకిక అక్కడ అడ్డుండకూడదు. అనుకున్నట్టుగా అక్కడ ఫ్యాక్టరీ ఓపెన్ అయితేనే పోయిన నా మిత్రుల ఆత్మ శాంతిస్తుంది. తప్పకుండా మీ బాధని అర్థం చేసుకోగలను. ఆగకుండా అక్షర ఆపకుండా చేద్దాం. ఏం చేద్దాం? నువ్వు ఉండవే. ఏంటి? ఏం లేదు కనకం గారు, మనలానే త్వరగా ఫ్యాక్టరీ పెట్టేద్దాం అంటుంది. సరే మీరు చెప్పండి, ఏం చేద్దాం? మీరు ముందు పోలీసులకి ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఈ విధంగా పూజల పేరుతో అక్షర కుటుంబం ఊరి వాళ్లతో కలిసి మా వాళ్ళని చంపుతున్నారు అని. అప్పుడు పోలీసులే వచ్చి రేపటి పూజని ఆపుతారు. ఈ గోలే వద్దంటే మళ్ళీ పూజను ఆపించడానికే చూస్తుందే. నువ్వు చస్తావురా మీ అమ్మ తోడు. ఈ ప్లాన్ ఏదో బాగుంది కనకం గారు. మీరన్నట్టే కంప్లైంట్ ఇచ్చి రేపు పోలీసులతో వెళ్లి పూజ ఆపిస్తాను. అమ్మ పూని చెప్పారన్న పూజలకి రేపటితో బ్రేక్ పడ్డట్టు అవుతుంది. ఆ విధంగా అయినా కంటిన్యూటీ చావులాగుతాయి. తర్వాత దేవత ఏం చేయలేదు. 100 అక్షరాలు కలిసిన మన ఫ్యాక్టరీని ఆపలేరు. ఎస్, వెళ్ళండి. విజయోస్తు. థ్యాంక్స్ కనకం గారు. పద పద. ఒకడు పోయినప్పుడే వస్తే రెండో రోజే ఆపించేసేదాన్ని కదా. సర్లే, ముగ్గురు పోయారుగా. నా వాటా శాతం ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. రేపటితో ఈ సమస్య సమాప్తం. పోలీస్ స్టేషన్కే కదా మీరు వెళ్ళేది. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. నాకు చిన్న వర్క్ ఉంది, నేను చూసుకొని వచ్చేస్తాను. ఓకే, వెళ్ళు. ఏమయ్యా చెప్తుంటే నీకు అర్థం కావట్లా? మనం లాక్కున్న ఆస్తులు మనకు చాలయ్యా. ఆ గుడాస్తులు వద్దు, ఆ ఫ్యాక్టరీ వద్దు, ఉన్న వాటితోనే బతుకుదామయ్యా. ఏమయ్యా, నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా. మీ అమ్మతోడు నా మాట విను. బా అంటే ఏంటే, నేను పోతాననా? కళ్ళ ముందు చస్తున్న వాళ్ళని చూస్తూ కూడా ఇంకా డౌటా? అమ్మవారి వల్లే నిజంగా వాళ్ళు చచ్చారయ్యా. లేదంటే మరీ విడ్డూరంగా అలాంటి చావులు వస్తాయా? వస్తాయన్న కోట్లతో కాకుండా చస్తానన్న మనసుతో ఆలోచించయ్యా. నీకే అర్థం అవుతుంది. మీ అమ్మతోడు. ఆలోచిస్తుంటే ఇది చెప్తోంది కరెక్టే అనిపిస్తోంది. నోనో, ఇది భయపడుతూ నన్ను భయపెడుతోంది అంతే. అదే కదయ్యా, వద్దయ్యా. ఇప్పుడేం చెప్పినా ఇది వినదు. దీని రూట్లోనే వెళ్దాం. మాట్లాడవేంటయ్యా? నీ చావు ఇంకా ఘోరంగా కనబడిందా? వద్దయ్యా. సరే జాను, నువ్వన్నట్టే జరుగుతుందని భావించి జాగ్రత్త పడదాం. అలానే వచ్చేదాన్ని వద్దనకుండా ఉందాం. ఏమంటున్నావు? రేపు జరిగే దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వం. ఉన్న ఆ ఒక్కడినే ఇన్వాల్వ్ చేద్దాం. ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయిందే అనుకో, వాడే చేస్తాడు. మనం ఇంకా అక్కడ ఉండకుండా నువ్వన్నట్టే మనకొద్దని వచ్చేద్దాం. ఒకవేళ సక్సెస్ అయిపోయి పూజ ఆగి వాడికేం కాలేదనుకో, గుడిని తెరిపించలేక అక్షరతో పాటు అందరూ వెళ్ళిపోతారు. మనం ఎంచక్క ఫ్యాక్టరీ కట్టేసి పోయిన 3 వాటాల్ని కూడా ఉన్నోడికి మస్కా కొట్టేసి మెల్లగా మన వాటాలోకి వచ్చేలా కలిపేసుకుందాం. ఇంకా ఫాస్ట్గా కుబేర్లం అయిపోదాం. ఇది బాగుంది కదా? ఇప్పుడు నువ్వు అనేది ఏంటయ్యా? మనం ఏం చెయ్యం, అక్కడ ఉంటావు అంతేనంటావా? చేసేది వాడే కదా. నువ్వన్న ప్రకారం ఏమన్నా అయితే వాడికే అవుతుంది. నేను సేఫ్ కదా. అబ్బా, ఇంకేం ఆలోచించకు జాను. నీ మొగుడికి ఏమీ కాని ప్లాన్ చెప్పా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదా. సరే పద. అమ్మయ్యా, పద.
బుజ్జమ్మ గారు, అమ్మా అక్షరా, ఏమైంది పూజారి గారు? బుజ్జమ్మ గారితో పాటు అమ్మోరు వచ్చిన వాళ్ళందరికీ మాట రావటం లేదమ్మా. అత్తయ్య గారు, అమ్మా అత్తయ్య గారు, అమ్మా అత్తయ్య గారు. అమ్మా మాట్లాడమ్మా. అత్తయ్య గారు, మాట్లాడడానికి ప్రయత్నించండి. ఏంటి పూజారి గారు, ఎందుకు ఇలా జరుగుతోంది? పూజలు చేస్తున్నాం కదండి. చివరి పరీక్ష ఉంది కదా బాబు, చూస్తుంటే కఠిన పరీక్షలు తప్పవు అనిపిస్తోంది. ఏ పరిస్థితుల్లో అయినా పూజను ఆపితే జరగబోయే అనర్థాలకు సూచనగా ఈ అపశకునాన్ని ముందుగానే చూపిస్తోంది బాబు. రేపొక్కరోజు అమ్మవారు చెప్పినట్టు పూజను పూర్తి చేస్తే ఆ తల్లి శాంతిస్తుంది. రేపొక్కరోజు గండం గట్టెక్కితే మనకి ఏర్పడిన కష్టాలన్నీ తీరిపోతాయి బాబు. రేపు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. వస్తానమ్మా, వస్తాను. ఇంకా ఒక్క రోజుందండి. ఈ ఊరిని మనం కాపాడుకోవాలండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పూజ జరగాలి. ఈ ఊరు ఈ ఉపద్రవం నుండి బయటపడాలి. మీకు నయ్యమై మునుపట్లాగా మీరు కనపడాలి. పూజలు గీజలు ఏం లేవు, లేవండి, వెళ్ళండి, లేవండి, వెళ్ళండి, వెళ్ళండి. పోండి. మర్యాదగా ఇక్కడ వెళ్ళిపోండి. పూజ జరగకూడదు, చెప్పేది వెళ్ళిపోండి. మీకే, ఎస్ఐ వెళ్ళిపోండి. గారు, నేను చెప్పేది అరెస్ట్ చేస్తాం, వెళ్ళండి, 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 వెళ్ళండి. వెళ్ళండి. అరవింద్ బాబు, అమ్మ అక్షర, ఏమైంది పూజారి గారు? అమ్మవారి గుండానికి ఏర్పాట్లన్నీ చేసి మీకోసమే చూస్తున్నాం బాబు. ఈలోపు పోలీసులతో ఆ భూపతి వచ్చి ఇక్కడ ఏ పూజలు జరగకూడదు, జరిగితే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని బలవంతంగా తరిమేశారు. ఈ 3 రోజులు ఎంతో నిష్టగా కష్టపడి చేశాం. ఫలితం వచ్చే ఈ 4వ రోజు పూజ ఆగకూడదు అక్షరమ్మా, ఆగకూడదు. జరిపించలేకపోయాము. ఈ ఊరికి జరిగే అనర్థాలను మనం ఆపలేమమ్మా, ఆపలేము. ఆగే ప్రసక్తే లేదు పూజారి గారు. నేను మాట్లాడతాను, పదండి. ఎవరు ఏం భయపడక్కర్లేదు. అందరూ రండి, పదండి. థ్యాంక్స్ ఎస్ఐ గారు, మీరు రావడం వల్లే వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి అంతే తప్పేం చెయ్యట్లేదని ఇక్కడికి వచ్చాం.
మేము జరుపుకుంటున్నవి అమ్మవారి పూజలు ఎందుకు జరగకూడదు? కేసులు పెట్టి అరెస్ట్ చేసే అంత తప్పులు ఇక్కడ ఏం జరుగుతున్నాయి? అయినా ఈ రైట్స్ మీకెవరిచ్చారు? అది కాదు మేడం, ఈయన కేసు పెట్టారు.